మాట వాస్తవమా కాదా? 102 పేజీల ఆర్డర్ వచ్చిన మాట వాస్తవం కదా? వచ్చిన మాట వాస్తవం కదా? క్లీన్ చీట్ వచ్చిందని తర్వాత బోడిగుండు కాదండి, మీరు క్లీన్ చీట్ ఇస్తారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి ట్రిబ్యునల్ క్లీన్ చీట్ ఇస్తాయి, పెడతారా? ఆగండి సార్. ఇంకో విషయం సార్, 99,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది, లిక్విడ్ క్యాష్ అన్నారు కదా సార్. నేను స్ట్రైట్ గా చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో ఏదైతే లిక్కర్ కి సంబంధించిన సేల్స్ వాల్యూ 1,665 కోట్ల రూపాయలు ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ చేయబడింది. మరి రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ మొత్తం ఖజానాకి జమ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నారు కదా 1,00,000 కోట్లు. అదే సార్, వీళ్ళే డ్రైవర్లు సార్, వీళ్ళు మోసే కూలీలు కాబట్టి వీళ్ళకి తెలుసు సార్. ఇస్తారు ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం మాట్లాడుతున్నావు, ఒక్క నిమిషం మాట్లాడుతున్నావు. సినిమా స్టోరీ లాంటి సార్, సినిమాలు డ్రామాలు ఎన్డీ వాళ్ళకి బాగా అలవాటు అయినట్టున్నాయి సార్. సార్ ఎంత దుర్మార్గం అంటే అసలు నిజమైన కొంచెం కూడా శాంక్షన్ ఉండదు సార్. రాష్ట్రానికి సంబంధించి లిక్కర్ విధానం ఎలా ఉంటుంది? ఏ రాష్ట్రానికైనా మొదట డిస్టిలరీలో తయారైన తర్వాత డిస్టిలరీలో నుంచి ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ గోడౌన్కి వస్తుంది. దాన్ని ఏమంటారు? స్టాక్ యార్డ్స్ అంటారు. స్టాక్ యార్డ్ నుంచి షాపులకు వస్తుంది. ప్రతి చోట కూడా ఆడిటింగ్ జరుగుతూ ఉంది. ఒక డిస్టిలరీకి వెళ్తే డిస్టిలరీ బయట ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఇన్స్పెక్టర్ ఉంటాడు ప్రతి డిస్టిలరీ బయట. అక్కడి నుంచి కనీసం పనిచేసే వాళ్ళు కూడా కోటర్ తెచ్చుకోవడానికి లేదు. సగం మాత్రం లెక్క రాస్తారంట, సగం మాత్రం లెక్క రాయరంట. ఎవరు సినిమా స్టోరీలు చెప్తున్నారు? ఎవరు కాకమ్మ గారు చెప్తున్నారు? దమ్ముంటే బీజేపీ వాళ్ళకి, చిత్తశుద్ధి ఉంటే బీజేపీ వాళ్ళకి, సిగ్గుంటే బీజేపీ వాళ్ళకి నిరూపించరా? ఒక్క నిమిషం శేఖర్ వినాలండి. శేఖర్ వినాలి. శేఖర్ ఒక్క నిమిషం, శేఖర్ వాయిస్ ఇవ్వండి. శేఖర్ ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం శేఖర్, ఒక్క నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మీ ఇద్దరు ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. దయచేసి నేను ఎవరికి ఇస్తారో వాళ్ళు మాట్లాడండి. ఒక్క నిమిషం నేను మీకు అవకాశం ఇస్తున్నాను కదా. ఓకే ఇది కాంట్రవర్సీ వద్దు. ఆంజనేయ రెడ్డి గారు ఆయన మాట్లాడిన తర్వాత మీకు నేను ఇస్తాను. శేఖర్ మీరు ఒక సవాల్ విసిరారు. ఒక్క నిమిషం ఉండండి. శేఖర్ మీరు ఒక సవాల్ విసిరారు. దమ్ము ఉంటే బీజేపీ డైరెక్ట్ గా ఆయన హిట్ చేశారు. ఆయన సమాధానం చెప్తారు, మీకు నేను మళ్ళీ ఇస్తాను. ఏంటి ప్రశ్న ఏంటి? అదే కదా, దమ్ముంటే రమ్మంటున్నారు, వాళ్ళని దమ్ముంటే అరెస్ట్ చేయమంటున్నారు. ఇక ప్రశ్న ఏంటి? ఏంటండి అది? ఏంటది? శేఖర్ ఏంటది? పిచ్చి కుక్కలాగా దోచుకొని రాష్ట్రాన్ని శేఖర్ వెయిట్. మీకు చాలా టైం ఇచ్చారు. శేఖర్ ఒక్క నిమిషం ఉండండి. మీరు అనవసరంగా కాంట్రవర్సీలు పెట్టుకోకండి ఇద్దరుని. పాయింట్కి రాకుండా ఎందుకు? మీరు దమ్మున్నదా అని అడిగారు. ఆయనకు ఉన్నదో లేదు ఏదో చెప్పనివ్వండి. దానికి ఇద్దరు అరుచుకుంటే ఎవరికి అర్థం అవుతుందండి? ఒక్క నిమిషం అండి ఆంజనేయ రెడ్డి గారు. ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడాలా? సరే ఓకే సిగ్గు దమ్ము నేను మాట్లాడాలా? ఓకే ఆంజనేయ రెడ్డి గారు ఓకే సరే ఒక్క నిమిషం అండి. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్. నేను వాళ్ళని అడిగాను దమ్ము ఉంటే అని. ఎందుకంటే ఏదైతే ఆంజనేయ రెడ్డి గారు ఒక ప్రశ్న వేశారండి, మా మీద ఒక ఆరోపణ చేశారు. ఏం ఆరోపణ చేశారంటే డిస్టిలరీల నుంచి ఏదైతే ప్రొడ్యూస్ అయినటువంటి 50% మాత్రమే డిపోలకు వెళ్తుంది, మిగతా 50% ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు దొంగచాటుగా అమ్ముతున్నారని చెప్తున్నారు సార్. ఏ రాష్ట్రానికైనా
ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ప్రతి రాష్ట్రానికి కూడా డిస్టిలరీలకు సంబంధించి ఒకే పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ఏంటంటే Okay. ప్రతి డిస్టిలరీ సరే ఓకేనండి, ఓకే, అది అందరికీ తెలిసిన అంశమే కదా. ఓకే మీ ప్రశ్న అది. ఆగండి సార్, నేను ప్రశ్న అడుగుతున్నాను సార్. ప్రతి డిస్టిలరీ బయట